రైట్. సో ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఇక్కడ చూడండి. మనకి లేటెస్ట్ వర్షన్ ఆఫీస్ 365, ఓకే, 2019 ఏబో వర్షన్లో మాత్రమే ఇప్పుడు నేను చెప్పే ఫార్ములాస్ అనేది వర్క్ అవుతాయి. ఓల్డ్ వర్షన్లో ఉండవు. చూడండి, ఫస్ట్ ఇక్కడ మనకి ఇంతకుముందు మనం ఫిల్టర్ చేసాం. ఫిల్టర్స్ అనే ఆప్షన్ ఎలా చేసాం, ఫిల్టర్స్ ఎలా వాడాము అంటే మనకున్న ఆప్షన్ ఏంటి? ఫిల్టర్ చేయాలి అంటే ఒకటి, హెడ్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ హెడ్డింగ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఈ హెడ్డింగ్స్ సెలెక్ట్ చేసుకొని డాటా ట్యాబ్లోకి వెళ్ళేసి వీటికి ఫిల్టర్స్ యాడ్ చేస్తూ మనకు కావాల్సిన డాటాని మనము ఫిల్టర్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఇందులో పంజాబ్ డాటా కావాలనుకోండి, స్టేట్ దగ్గరికి వచ్చేసి సో రిమైనింగ్ అని అన్సెలెక్ట్ చేసుకొని పంజాబ్ ఎక్కడైతే ఉందో పంజాబ్ సెలెక్ట్ చేసుకొని ఓకే పైన క్లిక్ చేస్తే పంజాబ్. నెక్స్ట్ ఇప్పుడు పంజాబ్ తర్వాత వేరే స్టేట్ది కావాలనుకోండి, కేరళ, అప్పుడు మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ ఇక్కడ స్టేట్కి వచ్చేసి ఓకే, మళ్ళీ పంజాబ్ నన్ను సెలెక్ట్ చేసి కేరళ కేరళ కావాలంటే కేరళ, కేరళ క్లిక్ చేస్తే మనకి కేరళకి సంబంధించిన వస్తుంది. ఇలా మనకి ఏ స్టేట్ కావాలంటే ఆ స్టేట్ని మనం మాన్యువల్గా ఏం చేయాలి అంటే ఇక్కడికి వెళ్ళి ఫిల్టర్స్లో మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటేనే ఈ ఫిల్టర్ అనేది జరుగుతుంది. ఇది మాన్యువల్గా చేయాలి. బట్ నా రిక్వైర్మెంట్ ఏంటి అంటే మాన్యువల్గా కాకుండా ఇక్కడ ఏదైతే ఉందో రీజన్లో కేరళ, ఈ సెల్ వాల్యూని బేస్ చేసుకొని ఇక్కడ మనకు వాల్యూస్ అనేది ప్రతిసారి చేంజ్ అవుతూ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ కేరళ అని టైప్ చేసినప్పుడు కేరళకి సంబంధించిన డాటా, మహారాష్ట్ర అని టైప్ చేస్తే మహారాష్ట్రకి, ఇలా ఏ స్టేట్ నేమ్ ఇక్కడ నేను టైప్ చేస్తున్నానో ఆ స్టేట్ నేమ్ని బేస్ చేసుకొని నాకు ఈ ఏరియాలో డాటా అనేది ఫిల్టర్ అవుతూ కనబడాలి. సో దానికోసమే ఫిల్టర్ అనే ఫామ్లో వాడతాము. ఇది లేటెస్ట్ వర్షన్స్, అప్డేటెడ్ వర్షన్లో మాత్రమే అవైలబుల్లో ఉంది. సో చూడండి, ఈక్వల్స్ టు ఫిల్టర్. ఫిల్టర్ అని టైప్ చేసిన తర్వాత చూడండి, అరే ఉంది, దాని తర్వాత ఇంక్లూడ్. ఇక్కడ మీకు పైన చూస్తే కూడా సింటాక్స్ ఈజ్ ఫిల్టర్ అరే కామా ఇంక్లూడ్ ఇఫ్ ఎంటీ. సో ఫస్ట్ అరే అంటే ఏంటి అంటే మనము ఇప్పుడు ఏ ఏరియాలో అయితే ఫిల్టర్ చేయాలనుకుంటున్నామో కంప్లీట్ డాటా, ఎంటైర్ డాటా ఏదైతే ఉందో దాన్ని మనం అరేలాగా కన్సిడర్ చేస్తాము. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఏమవ్వాలి అంటే రీజన్లో కేరళని బేస్ చేసుకొని డాటా అనేది ఫిల్టర్ అయి కావాలి. సో దానికోసం డాటా ఫిల్టర్ అంటే ఏ టేబుల్లో మీరు డాటాని ఫిల్టర్ చేయాలనుకుంటున్నారో ఆ టేబుల్ ఏరియా మొత్తాన్ని మనము ఏమని తీసుకుంటాము, అరేలాగా తీసుకొని నెక్స్ట్ కామా ఇక్కడ చూడండి ఇంక్లూడ్. సో ఇప్పుడు మనకేం కావాలి, ఈ టోటల్ అరేలో A6 నుంచి C20లో మనకు కావాల్సిన వాల్యూస్ ఏంటి అంటే ఇండియన్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఇండియన్ స్టేట్లో మనకు కేరళ వాళ్ళు కావాలి. అర్థమవుతుందా? సో కేరళ టైప్ చేసినప్పుడు కేరళ, మహారాష్ట్ర టైప్ చేసిన మహారాష్ట్ర, పంజాబ్ టైప్ చేసినప్పుడు పంజాబ్. అంటే ఇప్పుడు ఏం చేయండి, ఎక్కడైతే మనకు ఈ కేరళ అనేది ఎక్కడున్న వాల్యూస్కి మ్యాచ్ చేయాలనుకుంటున్నామో ఆ రేంజ్ని ఇంక్లూడ్ దగ్గర సెలెక్ట్ చేసుకోండి. అంటే ఇక్కడ నుంచి మనకి B6 to B20, B6 to B20లో ఉన్న వాల్యూస్లో మనకు కేరళను మ్యాచ్ చేస్తూ డాటా ఫిల్టర్ అవ్వాలి. మనకేమంటారు, రీజన్లో కేరళ స్టేట్కి సంబంధించిన డాటా కావాలి కాబట్టి ఈ ఎంటైర్ టేబుల్లో నాకు ఇంక్లూడ్ ఈ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఇండియన్ స్టేట్స్ B6 నుంచి B20 వరకు ఉన్న వాల్యూస్లో నాకు ఇక్కడ కేరళ అంటే G5లో ఉన్న వాల్యూ మ్యాచ్ అవ్వాలి. అంటే ఏం చేయాలి, B6 to B20 ఈక్వల్స్ టు G5. దీని అర్థం ఏంటంటే B6 నుంచి B20లో ఉన్న వాల్యూస్లో టోటల్ వాల్యూస్లో G5కి ఈక్వల్ అవ్వాలి. G5కి ఈక్వల్ అయినవి మాత్రమే నాకు ఫిల్టర్లో కనబడదు. సో మళ్ళీ కామా, ఇంకా చూడండి ఇఫ్ ఎంటీ అంటే మనం ఇక్కడ రీజన్లో తీసుకున్న వాల్యూ ఒకవేళ ఇక్కడ లేకపోతే ఎంటర్ అరేలో లేకపోతే మనకు ఒక ఎర్రర్ మెసేజ్ రావడం ఇఫ్ ఎంటీ దగ్గర తీసుకోండి. చూడండి, ఇన్వర్ట్ కామాస్ ఓపెన్ చేసి డాటా నాట్ ఫౌండ్ అండ్ క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. సో చూస్తే కంప్లీట్ మనకు కేరళని బేస్ చేసుకొని వచ్చాయి. కేరళ స్టేట్. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి కేరళ ప్లేస్లో గుజరాత్ అని టైప్ చేయండి. గుజరాత్. ఓకే, గుజరాత్ సంబంధించిన వచ్చింది. పంజాబ్ టైప్ చేస్తే పంజాబ్. పంజాబ్ ఎంటర్. సో ఒకవేళ నేను తెలంగాణ టైప్ చేస్తున్నాను, తెలంగాణ ఎంటర్. సో తెలంగాణ టైప్ చేసిన వెంటనే
మనకి ఏమొచ్చింది, డాటా నాట్ ఫౌండ్ అని వచ్చింది. ఎందుకు అంటే నేను ఫిల్టర్ చేసేటప్పుడే A6 అరేగా తీసుకొని B6 టు B20 ఈక్వల్స్ టు G5. G5లో ఉన్న వాల్యూ ఒకవేళ మనకి ఎంటర్ టేబుల్లో అరేలో లేకపోయి ఉంటే మనకు డాటా నాట్ ఫౌండ్ అనేది రావాలని నేను ఎంటర్ చేశాను కాబట్టి నాకు ఏమైంది ఇక్కడ మనకి, నేను తెలంగాణ ఎంటర్ చేసినప్పుడు డాటా నాట్ ఫౌండ్ అని వచ్చింది తెలంగాణ. ఓకే. సో మళ్ళీ నేను ఢిల్లీ టైప్ చేస్తున్నాను, ఎంటర్. రైట్. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేసాము అంటే ఇండియన్ స్టేట్ని బేస్ చేసుకొని చేసాం కదా. ఇప్పుడు రెవెన్యూ బేస్ చేసుకున్న ఫిల్టర్ చేయాలి అంటే సేమ్ మళ్ళీ రెవెన్యూ మనకి ఎంతవరకు కావాలనుకో ఈక్వల్ స్టా గ్రేటర్ దెన్ టైప్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ప్రతిదీ 45,000 కంటే ఎక్కువ ఉన్న వాల్యూస్ అనేది ఫిల్టర్ అయి కనబడాలి. మనకు 2 టైప్స్ చేస్తాం గుర్తుందో, ఒకటేమో ఇక్కడ రెవెన్యూలోకి వెళ్ళేసి రెవెన్యూలో నెంబర్ ఫిల్టర్స్లో ఇక్కడ చూస్తే ఈక్వల్స్ టు, డస్ నాట్ ఈక్వల్స్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు, బిట్వీన్. నేను ఇప్పుడు గ్రేటర్ దెన్ పెట్టాను అనుకోండి, గ్రేటర్ దెన్ 35, సారీ 45 కదా, 45 టైప్ చేస్తే 45 ఎంటర్. ఏమైపోయింది ఇక్కడ, ఇవి నాకు గ్రేటర్ దెన్ 45,000 కంటే ఎక్కువ ఉన్న వాల్యూస్. ఓకే. బట్ ఏంటి, ఈ టేబుల్ ఫిల్టర్ అవుతుంది. నేను మళ్ళీ మాన్యువల్గా ఇప్పుడు 50,000, 60,000, 40,000 ఇలా మాన్యువల్గా ఎంటర్ చేస్తూ చేయాలి అంటే మళ్ళీ ఇక్కడ వచ్చి ప్రతిసారి చేంజెస్ చేసుకోవాలి. అలా కాకుండా ఒక సెల్ వాల్యూని బేస్ చేసుకొని డైనమిక్గా చేంజ్ అవ్వాలి అంటే మనం మళ్ళీ ఫిల్టర్ వాడాలి. ఇక్కడ మళ్ళీ ఈక్వల్స్ టు ఫిల్టర్లో మళ్ళీ అరే అంటే ఏం చేయండి, టేబుల్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకోండి, కామా ఇంక్లూడ్స్. సో ఇంక్లూడ్స్లో మనకు కావాల్సింది ఏంటి, డిపార్ట్మెంట్ ఇండియన్ స్టేట్ రెవెన్యూలో మనకి ఏమన్నాడు, రెవెన్యూ గ్రేటర్ దెన్ ఏమన్నా 45,000. సో కాబట్టి రెవెన్యూ ఉన్న రేంజ్ని సెలెక్ట్ చేసుకోండి. రెవెన్యూ ఉన్న రేంజ్ అంటే C6 టు C20. C6 టు C20లో రెవెన్యూ ఉంది. ఈ రెవెన్యూలో ఇప్పుడు మనకేమంటున్నాము, ఇక్కడ గ్రేటర్ దెన్ 45,000 ఉంది. సో ఇక్కడ ఏం చేయండి, గ్రేటర్ దెన్ G11 అండ్ కామా ఇఫ్ ఎంటీ. ఇక్కడ ఉన్న వాల్యూ మనకి ఇక్కడ మ్యాచ్ అవ్వకపోతే ఇన్వర్టెడ్ కామర్స్ ఓపెన్ చేసి నాట్ వ్యాలిడ్, ఇన్వర్టెడ్ కామర్స్ క్లోజ్ అండ్ క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. సో ఇక్కడ వచ్చిన వాల్యూస్ అన్ని 45,000 కంటే ఎక్కువగా ఉన్న వాల్యూస్ గ్రేటర్ దెన్ 45,000 అన్నాం. ఒకవేళ గ్రేటర్ దెన్ ఈక్వల్స్ అంటే ఏం చేయండి, అంటే 45 కూడా కావాలి అంటే మీరు ఏం చేయండి, గ్రేటర్ దెన్ అండ్ ఈక్వల్స్ టు టైప్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, 45,000 కూడా ఉంటే ఇందులో ఎంటర్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఈక్వల్స్ టు పెడితే ఎగ్జాక్ట్గా ఈక్వల్స్ 45,000 ఉంటేనే మనకు డిస్ప్లే అవుతుంది, ఎంటర్. సో 45,000 లేదు కాబట్టి మనకి ఏమొచ్చింది, ఇక్కడ నాట్ వ్యాలిడ్. ఏమన్నాము, ఇఫ్ ఎంటీ, మనం ఇది ఇచ్చుకున్న ఇంక్లూడెడ్ వాల్యూస్ ఒకవేళ లేకపోయి ఉంటే మనకు నాట్ వ్యాలిడ్ అనేది ప్రింట్ అవ్వాలి. కాబట్టి అది ఇక్కడ ఏదైతే రాసామో వాల్యూ లేనప్పుడు మనకు నాట్ వ్యాలిడ్ అని వస్తుంది. సో మళ్ళీ నేను ఏం చేస్తున్నా, ఇక్కడ ఈక్వల్స్ టు కాకుండా ఇప్పుడు గ్రేటర్ దెన్ పెడుతున్నాను, లెస్ దెన్, గ్రేటర్ దెన్ మీ ఇష్టం, ఏదైనా మీరు టైప్ చేయొచ్చు. ఓకే. బట్ ఇక్కడ నాకేంటి అంటే ఇక్కడ నేను ఫిల్టర్ చేశాను. ఫిల్టర్ చేసిన తర్వాత ఈ రిఫరెన్స్ తీసుకున్న తర్వాత ఏమైందంటే కొత్తగా మళ్ళీ కొన్ని డిపార్ట్మెంట్స్ యాడ్ అయ్యాయి. సేమ్ మళ్ళీ ఏంటి అంటే క్లాత్ టైక్స్ మోటార్స్ అనుకోండి, మోటార్స్. ఇక్కడ తెలంగాణ 50,000 ఉంది. ఇక్కడ కొత్తగా ఏమైంది అంటే మనకు డిపార్ట్మెంట్లో ఒక డిపార్ట్మెంట్, స్టేట్లో ఒక స్టేట్, రెవెన్యూలో ఒక రెవెన్యూ కొత్తగా యాడ్ అయిపోయింది. బట్ మరి కొత్తగా యాడ్ అయిపోయిన ఏదైతే వాల్యూస్ ఉన్నాయో అవి మనకు ఇక్కడ ఈ ఫామ్లను ఫిల్టర్ ఫామ్లో వాడుతూ చేసినప్పుడు మనకి రిఫ్లెక్ట్ అనేది అవ్వట్లేదు, అప్డేట్ అవ్వట్లేదు. మరి ఇలా వాల్యూ చేంజ్ అయిన ప్రతిసారి మళ్ళీ ఫార్ములాస్ అయితే మనము ఈ రేంజ్ని అరేని అయితే మనం ప్రతిసారి ఎక్స్టెండ్ చేసుకోలేం కదా, అరేని కానీ ఇంక్లూడ్ వాల్యూస్ని ప్రతిసారి ఎక్స్టెండ్ చేయలేము. సో ఇలా మనము వాల్యూస్ యాడ్ చేసిన ప్రతిసారి ఇక్కడ మనం ఏ ఫార్ములాస్ అప్లై చేసామో దాంట్లో కూడా అప్డేట్ జరగాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఈ టేబుల్ యాజ్ ఎ ఫార్మాట్ని అప్లై చేయాలి. సో అది ఎలా చేస్తామంటే చూడండి, సో బ్యాక్ వచ్చేసి కొంచెం డౌన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, ఒకసారి మనం పైన చూస్తే వ్యూ వరకు మాత్రమే నాకు ట్యాబ్స్ కనబడుతున్నాయి. ఇక్కడ నేను ఈ టేబుల్ సెలెక్ట్ చేసుకుంటే టేబుల్ డిజైన్ కూడా వచ్చింది. అంటే దాని అర్థం ఏంటి, ఈ టేబుల్కి టేబుల్ ఫార్మాట్ అనేది అప్లికేబుల్ అయింది. ఇక్కడ చూస్తే మీకు బ్లూ కలర్లో కూడా కనబడుతుంది చూడండి. ఓకే. ఇది ఏంటి అంటే టేబుల్ ఫార్మాట్, టేబుల్ యాజ్ ఎ ఫార్మాట్. ఆల్రెడీ మీకు స్టార్టింగ్ క్లాస్లో చెప్పాను. టేబుల్ యాజ్ ఎ ఫార్మాట్ హోమ్ ట్యాబ్లో ఇక చూడండి,
ఈ టేబుల్ యాజ్ ఎ ఫార్మాట్ ఎందుకు తీసుకుంటారో కూడా చెప్పాను. ప్రతిసారి వాల్యూస్ అనేది ఆటోమేటిక్గా అప్డేట్ అవ్వడానికి టేబుల్ యాజ్ ఎ ఫార్మాట్ తీసుకుంటాం. ఇక్కడ డిపార్ట్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రై చేద్దాం. డిపార్ట్మెంట్స్లో టాయ్స్ ఉందనుకోండి, నాకు ఇక్కడ చేంజ్ అవ్వాలి. సో ఏం చేస్తాం మనం, ఈక్వల్స్ టు ఫిల్టర్. ఫిల్టర్లోకి వెళ్ళిన తర్వాత అరే వచ్చేసి, అరే అంటే ఏంటి, ఎంటర్ టేబుల్ రేంజ్ అండ్ కమా, మళ్ళీ ఏమంటున్నాము ఇక్కడ చూడండి టేబుల్ డివ్ అని వచ్చింది. దాని అర్థం ఏంటి అంటే మనం ఈ సెలెక్ట్ చేసుకున్న టేబుల్కి ఆల్రెడీ ఫార్మాట్ అప్లై ఉంది కాబట్టి టేబుల్ డివ్ అని వచ్చింది. ఇంక్లూడ్లో మనకి ఏమంటున్నాము, డిపార్ట్మెంట్స్లో డిపార్ట్మెంట్ ఈక్వల్స్ టు టాయ్స్. ఓకే, కామా, నెక్స్ట్ ఏమంటే ఇఫ్ ఎంటీ, వాల్యూ ఇఫ్ ఎంటీ అని ఉంది కదా. సో ఏం చేయండి, ఇన్వర్టెడ్ కామర్స్ ఓపెన్ చేసి నో డాటా, ఇన్వర్టెడ్ కామర్స్ క్లోజ్ అండ్ క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. సో ఇప్పుడు ఏమైపోయింది అంటే టాయ్స్కి సంబంధించింది కంప్లీట్గా వచ్చింది. బట్ ఇప్పుడు కొత్తగా నేను ఏం చేశాను అంటే మళ్ళీ ఒక స్టేట్ యాడ్ అయిపోయింది టాయ్స్లోనే, తెలంగాణ. చూడండి మనకి నేను టాయ్స్ అని టైప్ చేసిన వెంటనే ఇక్కడ కూడా మనకు అప్డేట్స్ రావడం జరుగుతుంది. ఇక్కడ తెలంగాణ, తెలంగాణ రైట్ 50,000. అంటే ఏం జరుగుతుంది, మనం ఏ సోర్స్ టేబుల్ అయితే ఉందో సోర్స్ టేబుల్కి మనం ఎప్పుడైతే టేబుల్ యాజ్ ఎ ఫార్మాట్ అప్లై చేస్తామో అప్లై చేసినప్పుడు ఆటోమేటిక్గా వాల్యూస్ కూడా చేంజ్ అవుతుంది. డిపెండెంట్గా ఏదైతే దాన్ని రిఫరెన్స్గా తీసుకొని మీరు ఏదే ఫార్ములా అయితే అప్లై చేశారో ఆ రిఫరెన్స్ ఎక్స్టెండ్ అవుతూనే ఉంటుంది టేబుల్ యాజ్ ఎ ఫార్ములా తీసుకున్నప్పుడు. ఓకే, నేను మళ్ళీ డిలీట్ చేస్తున్నాను. రిమూవ్ రైట్. ఇక్కడ చూడండి కంట్రోల్ బై క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ చూడండి తెలంగాణ కూడా రిమూవ్ అయిపోయింది. నెక్స్ట్ దాని తర్వాత మళ్ళీ ఇక్కడ మనకి తెలంగాణ ప్లేస్ ఇక్కడ మళ్ళీ డిపార్ట్మెంట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ పెడుతున్నాను, ఎలక్ట్రానిక్స్. చూడండి నేను ఇక్కడ ఎస్ టైప్ చేయలేదు, నో డాటా అని వచ్చింది. ఎస్ ఎంటర్, స్పెల్లింగ్ తప్పు కదా, సారీ. CTRONICS. ఓకే, సో ఇలా మనకి మళ్ళీ ఇక్కడ కొత్తగా యాడ్ చేయండి డిపార్ట్మెంట్లో ఎలక్ట్రానిక్స్. ఓకే, మళ్ళీ ఎక్స్టెండ్ అయ్యింది చూడండి ఇక్కడ ఆ టేబుల్ మళ్ళీ ఎక్స్టెండ్ అవుతుంది. సో ఆంధ్రప్రదేశ్ 90,000 ఎంటర్. సో ఇలా ప్రతిసారి మనకి అప్డేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది ఎప్పుడు టేబుల్ యాజ్ ఫార్మాట్ ఇచ్చినప్పుడు. నెక్స్ట్ మనము ఇంతకుముందు కొన్ని చేసాం, మీకు ఐడియా ఉందో లేదో, సమ్ ఇఫ్స్ కానీ యావరేజ్ ఇఫ్స్ కానీ కౌంట్ ఇఫ్స్ ఎలా చేసామో ఇక్కడ కూడా ఫిల్టర్ చేస్తున్నాం. కానీ మళ్ళీ 2 కండిషన్స్ పెట్టాడు. ఏమన్నాడు, డిపార్ట్మెంట్స్లో టాయ్స్ ఉండాలి అండ్ ఇండియన్ స్టేట్లో పంజాబ్ అయి ఉండాలి. మనం ఆల్రెడీ చేసాం, మీకు ఐడియా ఉందో అనుకుంటున్నాను. ఇఫ్స్ ఎప్పుడైతే యావరేజ్ ఇఫ్ సమ్ ఇఫ్స్ చేస్తామో ఒకటే కండిషన్ ఉన్నప్పుడు ఇఫ్ వాడతాము, మల్టిపుల్ కండిషన్స్ అప్లై చేయాల్సి వచ్చినప్పుడు ఇఫ్స్ వాడాం, యావరేజ్ ఇఫ్స్. ఓకే, సమ్ ఇఫ్స్, కౌంట్ ఇఫ్స్. సేమ్ ఇక్కడనే ఫిల్టర్ చేస్తున్నాము కానీ 2 ఫిల్టర్స్ ఉన్నాయి. ఏంటివి, డిపార్ట్మెంట్స్లో టాయ్స్ అండ్ ఇండియన్ స్టేట్లో పంజాబ్, 2 కాంబినేషన్లో ఉండాలి. మనకు అండ్ ఫామ్లో ఒక సందర్భంలో వాడాం, ఏంటి, ఇచ్చిన ప్రతి కండిషన్ వాడికి ట్రూ అవ్వాలి అనుకున్నప్పుడు అండ్ వాడాలి. ఓకే, అందులో ఏదైనా ఒక కండిషన్ కరెక్ట్ అయితే చాలు అనుకున్నప్పుడు ఆర్ అనే ఫామ్లో వాడాలి. సో అండ్ మనకి ఇక్కడ అవసరం, ఎందుకంటే డిపార్ట్మెంట్స్ ఈక్వల్స్ టు టాయ్స్, ఇండియన్ స్టేట్ ఈక్వల్స్ టు పంజాబ్, ఎగ్జాక్ట్గా 2 ఎగ్జాక్ట్ మ్యాచ్ అయినప్పుడు మాత్రమే డేటా ఫిల్టర్ అవ్వాలి. సో ఇక్కడ చూస్తే మనకి ఒకసారి మనము ఈ హెడ్డింగ్ సెలెక్ట్ చేసుకొని వీటికి ఫిల్టర్ అప్లై చేద్దాం. డాటా ట్యాబ్లోకి వెళ్ళేసి ఫిల్టర్లో ఏమన్నాడు, డిపార్ట్మెంట్ టాయ్స్ ఉండాలి, స్టేట్లో ఇండియన్ స్టేట్లో పంజాబ్ ఉండాలి. ఫస్ట్ డిపార్ట్మెంట్స్లోకి వెళ్తే డిపార్ట్మెంట్స్లో టాయ్స్. ఓకే, నెక్స్ట్ అది కూడా ఇండియన్ స్టేట్లో పంజాబ్. సో మనకి ఒక వాల్యూ మాత్రమే ఉంది, 44,675 వాల్యూ మాత్రమే ఉంది. సేమ్ ఇప్పుడు మనం ఇక్కడ ఫిల్టర్ విత్ అండ్ ఫామ్లో వాడితే మనకి ఇదే ఆన్సర్ రావాలి. చూద్దాం మరి ఎగ్జాక్ట్గా వస్తుందో లేదో. ఫస్ట్ ఇక్కడికి వచ్చేసి క్లియర్ ఫిల్టర్స్ డిపార్ట్మెంట్ అండ్ క్లియర్ ఫిల్టర్స్ ఇండియన్ స్టేట్. సో ఓవరాల్గా డాటా వచ్చేసింది. ఇప్పుడు సేమ్ అదే మనకి 1 స్టేట్ రావాలి కాబట్టి ఇక్కడ రాస్తున్నాం చూడండి, ఈక్వల్స్ టు ఫిల్టర్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి అరే దగ్గర మనం ఏం చేయాలి అంటే
టేబుల్ రేంజ్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకుందాం. అరే నెక్స్ట్ కామా ఇక్కడ ఇంక్లూడ్ దగ్గర చూడండి. ఇంక్లూడ్ దగ్గర మనం ఏం చేసామంటే మ్యాచింగ్ ఏదైతే మ్యాచ్ చేయాలో అది చేసాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిపార్ట్మెంట్స్లో మనకి ఏమవ్వాలి, డిపార్ట్మెంట్స్ ఈక్వల్స్ టు టాయ్స్ అండ్ ఇండియన్ స్టేట్ ఈక్వల్స్ టు పంజాబ్. ఇది మీరు రెండు ఈక్వల్ అవ్వాలి కాబట్టి మనము ఇంతకుముందు అయితే ఏం చేసాం, ఇక్కడ ఇండివిజువల్ ఫార్ములా రాసాం. ఎలా అంటే పైనకి వస్తే మనకి ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి B6 to B20 ఈక్వల్స్ టు G5. బట్ B6 to B20 ఈక్వల్స్ టు G5 దానితో పాటు ఇంకో కండిషన్ కూడా ఉంది. అంటే ఇంక్లూడ్లోనే 2 కండిషన్స్ రాయాలి. అలాంటి సందర్భంలో మనం ఎలా రాయాలంటే ఫార్ములా ఈక్వల్స్ టు ఫిల్టర్ టేబుల్ అరే సెలెక్ట్ చేసుకొని కామా నెక్స్ట్ ఇంక్లూడ్ దగ్గర మనకి 2 కండిషన్స్ ఉన్నాయి. అండ్ ఉంది కాబట్టి మనకి అంటే డిపార్ట్మెంట్స్ ఇండియన్స్ 2 కండిషన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఓపెన్ బ్రాకెట్ సపరేట్గా మళ్ళీ ఓపెన్ బ్రాకెట్ చేసి ఇంక్లూడ్ చేయండి. ఇందులోనే ఏంటి అంటున్నారు, డిపార్ట్మెంట్స్ A32 ఓకే A34. సో అంటే మనకి ఆల్రెడీ టేబుల్ ఫామ్లో ఉంది కాబట్టి ఇక్కడ ఈక్వల్స్ టు టాయ్స్ ఓకే అండ్ క్లోజ్ బ్రాకెట్. మనం ఏం చెప్పాం, ఇప్పుడైతే ఏదైతే టేబుల్ డ్యూ 6 ఉందో ఆ రేంజ్లో A30 నుంచి A44 ఈక్వల్స్ టు G37. మనకు టేబుల్ డ్యూ అని ఎందుకు వచ్చిందంటే మనం టేబుల్ యాజ్ ఎ ఫార్మాట్ అప్లై చేసాం కాబట్టి టేబుల్ డ్యూ అని వచ్చింది, గుర్తుపెట్టుకోవాలి. ఒక 1 సెకండ్. ఎవరు యాడ్ అవ్వలేదా? రైట్. నెక్స్ట్ దానితో పాటు మళ్ళీ ఏంటి అంటే ఒక కండిషన్ అయిపోయింది. ఇంకో కండిషన్ ఏంటి, ఇండియన్ స్టేట్లో పంజాబ్ అనేది ఈక్వల్ అవ్వాలి కాబట్టి ఇక్కడ ఒక ఇచ్చిన కండిషన్స్ మనం యాండ్ అనేది ఎప్పుడు వాడతామంటే యాండ్ అని టైప్ చేయకుండా యాండ్కి బదులుగా ఇక్కడ స్టార్ సింబల్ని వాడాలి. స్టార్ సింబల్ వాడుతున్నాడు దాని అర్థం ఏంటి అంటే రెండు ఈక్వల్ అంటే యాండ్ అప్లై అవుతుందని అర్థం. సో మనం ఏం చేసాం, డిపార్ట్మెంట్స్ టాయ్స్తో మ్యాచ్ చేసాం అండ్ ఇండియన్ స్టేట్ని పంజాబ్తో మ్యాచ్ చేయాలి కాబట్టి ఇండియన్ స్టేట్ సారీ ఓపెన్ బ్రాకెట్ చేయండి, మళ్ళీ ఓపెన్ బ్రాకెట్ దాంతోపాటు ఇక్కడ ఇండియన్ స్టేట్ ఈక్వల్స్ టు పంజాబ్ ఓకే. సో మళ్ళీ కామా ఇఫ్ ఎంటీ ఒకవేళ వాల్యూ లేకపోతే మనం ఏమి ఇవ్వాలో ఆ వార్నింగ్ మెసేజ్ టైప్ చేసి చేయండి. నో డాటా ఓకే, నో డాటా ఫౌండ్ ఇంటెడ్ కామర్స్ క్లోజ్ అండ్ క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. ఇప్పుడు చూస్తే ఓకే ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ జరిగిందండి, ఇక్కడ ఒక క్లోజ్ బ్రాకెట్ చేయాలి మర్చిపోయాను. రైట్. సో ఎంటర్ టైప్ చేస్తే మనకి ఏమైంది, రెండు అప్లై టాయ్స్ వచ్చింది, డిపార్ట్మెంట్లో టాయ్స్ అండ్ ఇండియన్ స్టేట్లో పంజాబ్. మనం ఇందాక ఏదైతే ఫిల్టర్ చేసుకొని ఏ వాల్యూ అయితే కనుక్కున్నామో యాజ్ దిస్గా అదే వాల్యూ వచ్చింది. మళ్ళీ ఫార్ములా అర్థమైందా లేదా? సో ఏం చేసాం, ఫస్ట్ అరే అయితే కామన్గా మనకు తెలిసిందే, ఎంటర్ టేబుల్ మొత్తం సెలెక్ట్ చేసుకున్నాం. ఈ టేబుల్ మొత్తంలో మనకు 2 కండిషన్స్ ఉన్నాయి కాబట్టి 2 కండిషన్స్ని మనం అప్లై చేయడం కోసం ఫస్ట్ ఆ 1 కండిషన్ అయితే మనకు డైరెక్ట్ రావచ్చు, కానీ 2 కండిషన్స్ ఉన్నాయి కాబట్టి విత్ ఇన్ బ్రాకెట్లో ఒక కండిషన్ రండి. ఏమంటున్నాము, ఇక డిపార్ట్మెంట్స్ ఏదైతే ఉందో A30 నుంచి A44 ఈక్వల్స్ టు టాయ్స్, అలానే క్లోజ్ బ్రాకెట్ ఇంటూ అనేది అండ్ సింబల్ అంటే ఇచ్చిన 2 కండిషన్స్ ట్రూ అవ్వాలంటే ఇంటూ సింబల్ పెట్టాలి, స్టార్ సింబల్ పెట్టేసి సెకండ్ కండిషన్ మళ్ళీ విత్ ఇన్ బ్రాకెట్లో ఏం పెట్టాము, ఇండియన్ స్టేట్ ఈక్వల్స్ టు పంజాబ్ G39లో ఉన్న వాల్యూ. సో అప్పుడు ఎంటర్ పై క్లిక్ చేస్తే అంటే ఫిల్టర్ అయ్యేటప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి, ఇక్కడ ఉన్న కండిషన్స్ రెండు సాటిస్ఫై అవ్వాలి. రెండు సాటిస్ఫై అయినప్పుడే మనకి రిజల్ట్ రావడం జరుగుతుంది. టాయ్స్ పంజాబ్ 44,675. సేమ్ అలానే ఇక్కడ పక్కనకి వెళ్తే మళ్ళీ చూస్తే ఇక్కడ ఏమంటున్నాడు, కొంచెం జూమ్ అవుట్ చేస్తున్నాను. స్టేట్లో ఇండియన్ స్టేట్లో పంజాబ్ ఉండాలి అండ్ కేరళ, ఈ రెండిట్లో ఏదైనా ఒకటి అంటే రెండు ఏదైనా ఒకటి అయితే చాలు. ఇక్కడనేమో ఖచ్చితంగా డిపార్ట్మెంట్ టాయ్స్ అవ్వాలి అండ్ ఇండియన్ స్టేట్లో పంజాబ్ అవ్వాలి. బట్ ఇక్కడ వాల్యూస్ ఏమంటుందంటే పంజాబ్ వాల్యూస్ అయినా పర్లేదు, కేరళ వాల్యూస్ అయినా పర్లేదు. కాబట్టి మనం ఇక్కడ 6 వాడాల్సి ఉంటుంది, రెండు అవ్వట్లేదు. ఖచ్చితంగా పంజాబ్ కావాలనట్లేదు, ఖచ్చితంగా కేరళ వాల్యూస్ అవ్వట్లేదు, అడగట్లేదు. పంజాబ్ వాల్యూస్ అయినా కావచ్చు, కేరళ వాల్యూస్ అయినా కావచ్చు అంటున్నప్పుడు మీరు ఏం చేయండి, ఏదైనా ఒకటి అనుకున్నప్పుడు మనం 6 వాడాలి. ఈక్వల్స్ టు ఫిల్టర్లో అరే దగ్గర మళ్ళీ సేమ్ టేబుల్ ఏరియా మొత్తం సెలెక్ట్ చేసుకుందాం. టేబుల్ ఏరియా కామా ఇంక్లూడ్ దగ్గర 2 కండిషన్స్ ఉన్నాయి కాబట్టి ఓపెన్ బ్రాకెట్
ఓపెన్ బ్రాకెట్లో ఏమంటున్నాడు, ఇండియన్ స్టేట్ ఈక్వల్స్ టు పంజాబ్. కాబట్టి ఇండియన్ స్టేట్ ఎక్కడైతే ఉందో అక్కడ ఆ ఏరియా మొత్తం ఆ ఏరియా మొత్తం సెలెక్ట్ చేసుకొని ఈక్వల్స్ టు పంజాబ్, రైట్. కానీ ఎగ్జాక్ట్గా పంజాబ్ స్టేట్ పంజాబ్ స్టేట్ వాల్యూస్ అడగట్లేదు. పంజాబ్ స్టేట్ అవ్వచ్చు, అదే దాంట్లో కేరళ కూడా అవ్వచ్చు. ఇక్కడ మనకి ఏమంటున్నాడంటే రెండిట్లో ఏదైనా ఒకటి అవ్వచ్చు అన్నప్పుడు మనం ఆర్ వాడాలి. ఆర్ అని టైప్ చేయకుండా మనం ప్లస్ సింబల్ వాడండి. ప్లస్ సింబల్ వాడితే మనకి దాని అర్థం ఏంటంటే ఆర్ మనం అప్లై చేస్తున్నట్టు అర్థం. సేమ్ మళ్ళీ అదే ఇండియన్ స్టేట్లో ఈక్వల్స్ టు కేరళ. సో దాని అర్థం ఏంటి అంటే క్లోజ్ బ్రాకెట్ మళ్ళీ క్లోజ్ బ్రాకెట్, రైట్. సో ఇప్పుడు ఏమంటున్నానంటే ఈ ఎంటైర్ టేబుల్ అరేలో నాకు ఇక్కడ ఉన్న ఇండియన్ స్టేట్లో L37 ఉన్న వాల్యూ అయినా ఉండొచ్చు, లేదా N37 ఉన్న వాల్యూ అయినా ఉండొచ్చు. ఏది ఉన్నా పర్లేదు అన్నప్పుడు మనకు రెండు వస్తాయి. పంజాబ్కి వెళ్ళా రెండు కాంబినేషన్లో వస్తాయి. సో ఆర్ యొక్క యూజ్ ఏంటి అంటే ఆ రెండిట్లో ఏదైనా వాల్యూ రావచ్చు, రెండు రావచ్చు. ఓకే. సో ఏం చేస్తున్నాం, పంజాబ్ కేరళ రెండిట్లో ఏదున్నా వాల్యూ పర్లేదని చెప్పాము. కాబట్టి ఆర్ యూజ్ చేసుకొని అందులో ఏ వాల్యూ ఉన్నా మనకి ఈ ఫిల్టర్ ద్వారా రావడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ కొత్తగా నేను ఏమైనా డిపార్ట్మెంట్స్ టాయ్స్ కానీ యాడ్ చేస్తూ ఉంటాయి, ఇక్కడ ఉన్న వాల్యూస్ అన్ని చేంజ్ అవుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ నేను టాయ్స్ తీసుకుంటున్నాను, టాయ్స్. ఓకే, టాయ్స్ యాడ్ అవుతుంది ఇక్కడ మనకి. టాయ్స్ ఇక్కడ కూడా మారుద్దాం ఒకసారి. టాయ్స్ కొత్తది కూడా యాడ్ అయిపోయింది, టాయ్స్ తెలంగాణ 50,000. ఓకే, తెలంగాణ కాకుండా మనం ఏం చేద్దామంటే ఇక్కడ కేరళ యాడ్ చేద్దాం. కేరళ యాడ్ చేసినప్పుడు ఈ 50,000 వాల్యూ కూడా మనకి ఇక్కడ అప్డేట్ అవ్వాలి. ఇక్కడ ఆల్రెడీ అప్డేట్ అయింది. ఓకే, ఇక్కడ కూడా అప్డేట్ అవ్వాలి. సో కాబట్టి ఏం చేస్తున్నాం, ఇక్కడ కేరళ అని టైప్ చేస్తే చూడండి ఆ 50,000 వాల్యూ కూడా ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఒకవేళ కేరళ ప్లేస్లో పంజాబ్ పెట్టినప్పుడు ఇక్కడ వాల్యూ కూడా యాడ్ అవ్వాలి. ఎందుకంటే పంజాబ్ రిలేటెడ్ ఇక్కడ టాయ్స్లో ఒకటే ఉంది, నేను సెకండ్ వన్ యాడ్ చేసినప్పుడు ఇక్కడ 2 కావాలి. పంజాబ్ చూస్తే 2 కూడా యాడ్ అయిపోయింది. సో ఇలా మనము అడ్వాన్స్డ్లో ఫిల్టర్ ఫార్ములాస్ అనేది ఇలా వాడాల్సి ఉంటుంది, రైట్. నెక్స్ట్ దాని తర్వాత సార్టింగ్ అంటే మనం ఆల్రెడీ చేసాం. అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్స్ మార్చడం మనం ఇంతకుముందు చేసాం కూడా. బట్ ఏంటి అంటే ఇక్కడ డాటా ట్యాబ్లో ఉన్న సార్ట్ అనే ఆప్షన్స్ వాడుతూ చేసాం. బట్ ఇక్కడ ఫార్ములాస్ వాడుతూ ఎలా చేయాలి చూడండి. సింటాక్స్ ఆఫ్ సార్ట్లో అరే, సార్ట్ ఇండెక్స్, సార్ట్ ఆర్డర్స్ బై కాలం అని ఉంది. ఇప్పుడు నేను సార్ట్ ఫార్ములా వాడుతుంది ఈక్వల్స్ టు సార్ట్. ఓకే, ఇప్పుడు అరే చూస్తే సేమ్ ఇందాక ముందు ఫిల్టర్లో ఎలా చేసామో ఇది కూడా అరే. ఎంటర్ టేబుల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ టేబుల్లో మనము దేన్ని బేస్ చేసుకొని సార్ట్ చేయాలనుకుంటున్నాం అంటే డిపార్ట్మెంట్స్ ఉన్నవి, ఇండియన్ స్టేట్ ఉంది, రెవెన్యూ కూడా ఉంది. అంటే రెవెన్యూ బేస్ చేసుకొని సార్ట్ చేసినప్పుడు డిఫరెంట్ వాల్యూస్ వస్తాయి. ఇండియన్ స్టేట్ని తీసుకొని వాల్యూ సార్ట్ చేస్తే వేరే వేరే రకంగా డాటా వస్తుంది. డిపార్ట్మెంట్ వైజ్గా వేరే రకంగా డాటా వస్తుంది. ఇప్పుడు మనకి దీంట్లో నేనేం చేస్తున్నాను అంటే A6 to C60లో ఈ టేబుల్లో సార్ట్ ఇండెక్స్ అంటున్నారు. అంటే దేన్ని బేసిస్ సార్ట్ చేయాలనుకుంటున్నారు. డిపార్ట్మెంట్స్ అనుకోండి, ఇప్పుడు డిపార్ట్మెంట్స్లో ఆల్ఫాబెట్ ప్రకారం చూస్తే ఫస్ట్ ఏమొస్తుంది, సి వస్తాయి. సి తర్వాత ఈ తర్వాత టీ. అంటే వాల్యూస్ ఏమవుతాయంటే ఈ క్లాత్కి సంబంధించి ఏదైతుందో ఈ వాల్యూస్ మొత్తం టాప్లోకి వస్తాయి. దాని తర్వాత మనకి ఏమొస్తుంది, ఎలక్ట్రానిక్స్, ఆ తర్వాత టాయ్స్. ఎప్పుడు డిపార్ట్మెంట్ని బేస్గా తీసుకున్నప్పుడు. అదే ఇండియన్ స్టేట్ని బేస్గా తీసుకుంటే మనకి ఏమవుతుంది అంటే ఫస్ట్లో మనకి ఏమొస్తుంది అంటే ఢిల్లీ వస్తుంది. ఢిల్లీ తర్వాత రిమైనింగ్ వాల్యూస్ వస్తుంది. అప్పుడు మళ్ళీ ఎంటర్ టేబుల్ చేంజ్ అవుతుంది. రెవెన్యూ బేస్ చేసుకొని తీసుకున్నప్పుడు కూడా టేబుల్ చేంజ్ అవుతుంది. సో ఇక్కడ సార్ట్ ఇండెక్స్ అంటే ఏంటి అంటే మీరు చూజ్ చేసుకున్న టేబుల్ అరేలో ఏ కాలంలో ఉన్న వాల్యూస్ని బేస్ చేసుకొని సార్ట్ చేయాలనుకుంటున్నారు. నేను ఇక్కడ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అనుకుంటే అప్పుడు సార్ట్ ఇండెక్స్ నెంబర్ 1 అంటే ఫస్ట్ కాలంలో ఉన్నది. ఒకవేళ ఇండియన్ స్టేట్ వైజ్ అనుకుంటే సెకండ్ కాలం, రెవెన్యూ వైజ్ అనుకుంటే థర్డ్ వన్ అని సెలెక్ట్ చేసుకోవాలి. నేను ప్రజెంట్ డిపార్ట్మెంట్ వైజ్గా చేస్తున్నాను కాబట్టి 1, సార్ట్ ఆర్డర్లో చూస్తే చూడండి
1 టైప్ చేస్తేనేమో అసెండింగ్ ఆర్డర్లో వస్తుంది, -1 టైప్ చేస్తే డిసెండింగ్ ఆర్డర్లో వస్తుంది. ఓకే, మనకి 1 ఏమో అసెండింగ్ ఆర్డర్, -1 ఏమో డిసెండింగ్ ఆర్డర్. ఇప్పుడు మనకు అసెండింగ్ ఆర్డర్ కోసం నేను 1 సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఎంటర్, కామా. సో మళ్ళీ ఏమంటున్నారంటే ఇక్కడ చూస్తే ట్రూ ఏమో సార్ట్ బై కాలం, ఫాల్స్ ఏమో సార్ట్ బై రో. ఇప్పుడు నాకు వాల్యూస్ అనేది ఇక్కడ జనరల్గా చూస్తే కాలం వైజ్గా రోస్లో డాటా ఉంది. అంటే డిపార్ట్మెంట్ కాలం, ఇండియన్ స్టేట్ కాలం, రెవెన్యూ కాలమ్స్లో రో వైజ్గా డాటా ఉంది. నేను సార్ట్ చేస్తే రో వైజ్గానే డాటా సార్ట్ అవుతుంది. ఎందుకంటే టాయ్స్ అనేది ఈ రోలో ఉన్న వాల్యూ టాప్ రావడం, ఇక్కడ ఉన్న వాళ్ళు డౌన్ వెళ్ళడం, అంటే రోస్లో డాటా చేంజ్ అవుతుంది. కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలి అంటే సార్ట్ బై రో అని సెలెక్ట్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, టేబుల్ వర్టికల్గా ఉన్నప్పుడు సార్టింగ్ రోస్లో జరుగుతుంది, టేబుల్ హారిజెంటల్గా ఉన్నప్పుడు సార్టింగ్ అనేది కాలం వైజ్గా జరుగుతుంది. ఇక్కడ చూస్తే ఇప్పుడు నేను పంజాబ్ అని టైప్, నాకు అసెండింగ్ ఆర్డర్లో చేస్తే ఢిల్లీ టాప్లో రావాలి. అంటే ఢిల్లీ అంటే ఓన్లీ ఢిల్లీ కాకుండా ఎంటైర్ రో మొత్తం చేంజ్ అవ్వాలి. కాబట్టి నేను ఇక్కడ రోస్, సార్ట్ బై రోస్ని సెలెక్ట్ చేసుకుంటాను. దానికి ఫాల్స్ అని టైప్ చేసి క్లోజ్ బ్రాకెట్, ఓకే, క్లోజ్ బ్రాకెట్, ఎంటర్. ఇప్పుడు ఏమైపోయింది చూస్తే క్లాతింగ్ సపరేట్గా వచ్చింది, దాని తర్వాత ఎలక్ట్రికల్, దాని తర్వాత టైస్. ఎందుకు వచ్చింది? నాకు క్లాతింగ్ని బేస్కి ఎందుకు తీసుకుందంటే నేను సార్ట్ ఇండెక్స్ 1 పెట్టాను, ఇదే సార్ట్ ఇండెక్స్ అసెండింగ్లో పెట్టాను, ఇక్కడ 2 పెట్టాను అనుకోండి. అంటే ఏంటి, ఇండియన్ స్టేట్ని బేస్ చేసుకొని సార్ట్ అవుతుంది. ఎంటర్ చూస్తే ఫస్ట్ చూడండి, ఢిల్లీ వచ్చింది, ఢిల్లీ తర్వాత గుజరాత్, గుజరాత్ తర్వాత కేరళ, ఆ తర్వాత మహారాష్ట్ర, ఆ తర్వాత పంజాబ్. అలా కాకుండా నాకు రెవెన్యూ బేస్ చేసుకొని కావాలనుకోండి, అప్పుడు ఇక్కడ 2 ప్లేస్లో 3, అది కూడా అసెండింగ్ ఆర్డర్ మాత్రమే. చూస్తే రెవెన్యూ బేస్ చేసుకుంటే స్మాల్ ఐటమ్స్ టు లార్జ్ ఐటమ్, రెవెన్యూ బేస్ అని సార్టింగ్ కూడా జరిగింది, రైట్. ఇప్పుడు అదే మనకి డిసెండింగ్ ఆర్డర్లో రావాలనుకోండి, సేమ్ మళ్ళీ సేమ్ సెలెక్ట్ చేసుకోండి. సారీ, సార్ట్ ఇక్కడ మొత్తం సార్ట్ ఏరియా సెలెక్ట్ చేసుకుందాం, కమా ఇండెక్స్ నెంబర్ మళ్ళీ సేమ్ ఇండియన్ స్టేట్ అనుకోండి. సెకండ్ కాలంలో ఉన్న వాల్యూస్నే నేను చేస్తున్నాను, డిసెండింగ్ ఆర్డర్ చేస్తున్నాను, అంటే హై టు స్మాల్ డిసెండింగ్ ఆర్డర్. నెక్స్ట్ దాని తర్వాత చూస్తే ట్రూ సార్ట్ బై కాలం, వర్టికల్గా డాటా ఉన్నప్పుడు మనం సార్ట్ బై రో సెలెక్ట్ చేసుకొని క్లోజ్ బ్రాకెట్ ఎంటర్ ప్రెస్ చేస్తే ఫస్ట్ మనకి పంజాబ్, పంజాబ్ తర్వాత మహారాష్ట్ర, మహారాష్ట్ర తర్వాత కేరళ, కేరళ గుజరాత్ అనేది ఇలా డిసెండింగ్ ఆర్డర్లో వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు రెవెన్యూను బేస్ చేసుకొని అసెండింగ్ ఆర్డర్, సార్ట్ బై డిపార్ట్మెంట్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. ఇక్కడ ఉన్న వాల్యూస్లో సార్ట్ చేయాలి, కానీ రెవెన్యూని బేస్ చేసుకొని సార్టింగ్ చేయాలి, అది కూడా అసెండింగ్ ఆర్డర్లో డాటాని మనం సార్టింగ్ చేయాలి. సో కాబట్టి ఈక్వల్స్ టు మళ్ళీ సార్ట్, సేమ్ అరే సెలెక్ట్ చేసుకోండి, మొత్తం ఎంటర్ టేబుల్ సెలెక్ట్ చేసుకుందాం, కామా ఏమంటాడు సార్ట్ ఇండెక్స్. మనము దేన్ని రిఫరెన్స్గా తీసుకొని సార్టింగ్ చేయాలనుకుంటున్నాం అంటే డిపార్ట్మెంట్ కాదు, ఇండియన్ స్టేట్ కాదు, రెవెన్యూ కాదు, సారీ మనకు రెవెన్యూ. ఇండియన్ డిపార్ట్మెంట్ ఏమో ఫస్ట్ కాలం అవుతాయి, ఇండియన్ స్టేట్ సెకండ్ కాలం అవుతుంది, రెవెన్యూ ఏమో థర్డ్ కాలం. అంటే ఇక్కడ ఏం చెప్పాడు, సార్ట్ బై డిపార్ట్మెంట్ ఇన్ అసెండింగ్ ఆర్డర్స్ అన్నాడు. కాబట్టి ఏం చేయండి, డిపార్ట్మెంట్, సారీ రెవెన్యూ కాదు, డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, డిపార్ట్మెంట్ నాకు ఏ కాలంలో ఉందంటే ఫస్ట్ కాలంలో ఉంది, కామా ఫస్ట్ కాలం, కామా నెక్స్ట్ అసెండింగ్ ఆర్డర్ అన్నాడు కాబట్టి అసెండింగ్ ఆర్డర్కి +1 కామా సార్ట్ బై రోస్ అండ్ క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. డిపార్ట్మెంట్ వైజ్గా సార్టింగ్ జరిగింది. ఆల్ఫాబెట్ సి ఫస్ట్ వస్తుంది, తర్వాత ఈ, తర్వాత టాయ్స్. ఇలా మనం ఏం చేసామంటే సార్టింగ్ అనే ఫార్ములా వాడుతూ ఇలా మనము ఈజీగా చేయొచ్చు. బట్ ఇక్కడ మళ్ళీ నేను కొత్తగా టాపిక్ యాడ్ చేసినప్పుడు నాకు ఇక్కడ అప్డేట్ అవ్వట్లేదు అంటే దాని అర్థం ఏంటి, నేను ఈ టేబుల్కి టేబుల్ యాజ్ ఎ ఫార్మాట్ ఇవ్వట్లేదు అని అర్థం. ఇక్కడికి వెళ్తే డౌన్లోకి వెళ్తే మనకి ఇక్కడ చూడండి, ఈ డౌన్లో ఈ టేబుల్ కూడా టేబుల్ యాజ్ ఎ ఫార్మాట్ ఇవ్వలేదు, ఇక్కడ కూడా ఇవ్వలేదు. సో ఇప్పుడు నేను సో ఇక్కడే సారీ ఇదే దానికి సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకొని టేబుల్లో హోమ్ ట్యాబ్లోకి వెళ్ళేసి హోమ్ ట్యాబ్లో ఫార్మాట్ యాజ్ ఎ టేబుల్ అండ్ ఏదైనా ఒక ఫార్మాట్ సెలెక్ట్ చేసుకోండి. నా టేబుల్కి హెడర్స్ ఉన్నాయి కాబట్టి మై టేబుల్ యాజ్ హెడర్స్, సో సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు కొత్తగా మళ్ళీ యాడ్ చేద్దాం. యాడ్ చేసిన ప్రతిసారి చేంజెస్ జరగాలి. ఓకే, స్టార్టింగ్ చేసాం కదా, మళ్ళీ ఏం చేస్తాం, కొత్తగా ఏదైతే ఉందో అది యాడ్ అవ్వాలి. దీంట్లో మనకి పంజాబ్ టాప్లో ఉంది కదా, ఇప్పుడు 3 పంజాబ్ రిలేటెడ్ 3 ఉన్నాయి. నేను కొత్తగా మళ్ళీ పంజాబ్ యాడ్ చేస్తే ఖచ్చితంగా 4th వన్ ఇక్కడ రావాలి. సో టాయ్స్ తీసుకుందాం. ఓకే, టాయ్స్
టాయ్స్ అది వచ్చింది, బట్ ఆ టాయ్స్ అనేది డౌన్లో వచ్చింది, టాప్లో రాలేదు. నేను పంజాబ్ అని టైప్ చేస్తే ఖచ్చితంగా టాప్లో రాలేదు, ఎందుకంటే మనము ఇండియన్ స్టేట్ వైజ్గా చేసాం కాబట్టి. ఇప్పుడు చూడండి, పంజాబ్ అనేది 4th ప్లేస్లోకి వచ్చింది. ఓకే, 59 అమౌంట్, రైట్. ఇక్కడ కూడా చేంజ్ అవుతుంది, టాయ్స్ కూడా కొత్తగా యాడ్ అయిపోయింది చూడండి. ఇప్పుడు డిపార్ట్మెంట్లో క్లాతింగ్ 1 2 3 4 5 ఉన్నది కదా, మనం కొత్తగా యాడ్ చేద్దాం. ఇక్కడ మళ్ళీ క్లాతింగ్ యాడ్ చేద్దాం. క్లాతింగ్ యాడ్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ కొత్తగా మళ్ళీ కూడా అప్డేట్ అనేది జరిగింది, ఇక్కడ కూడా కొత్తగా జరుగుతుంది. బట్ స్టార్టింగ్ చేసిన ప్లేస్ను బట్టి, స్టార్టింగ్ చేసిన రిఫరెన్స్ని బట్టి ఏరియా చేంజ్ అవుతూ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఢిల్లీ తీసుకుందాం. ఓకే, ఢిల్లీ 60,000 ఎంటర్. సో ఇలా మనము టేబుల్ యాజ్ ఎ ఫార్మాట్ ఇచ్చినప్పుడు డైనామిక్గా ప్రతిదీ కూడా ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. బట్ సెకండ్ ఇక్కడికి వస్తే ఇక్కడ కొన్ని చేంజెస్ ఉన్నాయి. ఏమంటున్నారంటే సార్ట్ బై రెవెన్యూ డిసెండింగ్ బట్ ఓన్లీ షో డిపార్ట్మెంట్ అండ్ ఇండియన్ స్టేట్. మనము సార్టింగ్ చేయాలి, రెవెన్యూని బేస్ చేసుకొని సార్ట్ చేయాలి. రెవెన్యూని బేస్ చేసుకొని సార్టింగ్ చెయ్యాలి, కానీ రెవెన్యూ అనేది ఈ టేబుల్లో డిస్ప్లే అవ్వకూడదు. రెవెన్యూని బేస్ చేసుకొని సార్ట్ చేయాలి, కానీ డిస్ప్లే అవ్వాల్సిన ఐటమ్ డిపార్ట్మెంట్స్ ఇండియన్ స్టేట్సే అవ్వాలి. అలాంటి సందర్భంలో మనం సార్ట్ బై వాడాలి. డిపార్ట్మెంట్స్ ఇండియన్ స్టేట్ జనరల్గా మనకు ఇక్కడ చూస్తే అసెండింగ్ ఆర్డర్లో మనం తీసుకుంటే ఫస్ట్ వాల్యూ ఏదో వస్తుంది 24. క్లాతింగ్లో మహారాష్ట్ర ఫస్ట్ పొజిషన్ రావాలి. జనరల్గా చేద్దాం మనం ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మళ్ళీ ఈక్వల్స్ టు సార్ట్ చేస్తున్నాను. ఎస్ వాడి ఫస్ట్ సార్ట్ వాడండి, సార్ట్, తర్వాత మనం ఇది సార్ట్ బై వాడదాం. కామా మనకి సార్ట్ ఇండెక్స్లోకి వస్తే థర్డ్ వన్ ఇదే కదా రెవెన్యూ. కామా ఏమంటున్నాడు, డిసెండింగ్ ఆర్డర్ అంటే ఫస్ట్ హైయెస్ట్ వాల్యూ టాప్లో రావాలి. సారీ, ఇందాక అసెండింగ్ చెప్పాను. డిసెండింగ్ ఆర్డర్ అంటే హైయెస్ట్ వాల్యూ టాప్లో రావాలి. టాప్ వాల్యూ ఏముంది ఇక్కడ 49,658 రావాలి. కామా ఏమంటున్నాను, సార్ట్ బై రోస్ అండ్ క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. ఇది మనకు వచ్చిన వాల్యూ. అంటే టాయ్స్లో ఢిల్లీ 49,000 ఉంది. ఇప్పుడు ఒకసారి ఈ కాపీ చేసుకొని ఈ ప్లేస్లో మనము పేస్ట్ వాల్యూస్ తీసుకుందాం. ఇక్కడ ఒక వాల్యూ అయితే తీసుకున్నాను. ఏంటి నెంబర్స్ రాలేదా? Ctrl+C అండ్ Ctrl+V. ఓకే, సో నెంబర్స్ కాపీ అవ్వట్లేదు. ఓకే డన్. సో ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, 49,000 టాప్లో రావాలి. ఎప్పుడు మనము వితౌట్ వాల్యూస్ లేకుండా చేస్తున్నప్పుడు, వాల్యూస్ని ఇక్కడ డిస్ప్లే చేయకుండా చేస్తున్నప్పుడు డిసెండింగ్ ఆర్డర్ చేస్తే ఈ 49,658 అనేది టాప్లో రావాలి, ఎందుకంటే డిసెండింగ్ ఆర్డర్ పెట్టాం కాబట్టి. మనం వాల్యూస్ తీసుకున్నప్పుడు మనం ఎగ్జాక్ట్గా మనము ఐడెంటిఫై చేయలేము కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇందులో హైయెస్ట్ వాల్యూ 49,000 ఇదే టాప్లో వస్తుంది డిసెండింగ్ ఆర్డర్లో. కానీ ఈ రెవెన్యూ డిస్ప్లే చేయకూడదు అన్నప్పుడు సార్ట్ బై ఫార్ములా వాడాలి. ఈక్వల్స్ టు సార్ట్ బై, ఓకే, అరే వచ్చేసి మనకు కంప్లీట్ ఇది మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఏంటి, మనము ఏదైతే డిస్ప్లే చేయాలనుకుంటున్నామో అది మాత్రమే అరే లాగా సెలెక్ట్ చేసుకోవాలి. A32 B44 కామా, బట్ A30 నుంచి B44 ఉన్న వాల్యూస్ దేన్ని బేస్ చేసుకొని సార్టింగ్ చేయాలనుకుంటున్నాం అంటే రెవెన్యూ. కాబట్టి బై అరే దగ్గరనేమో రెవెన్యూ, ఇందాకనేమో ఎంటర్ విత్ ఇన్ అరేలో చేసాము, బట్ ఇప్పుడు ఈ అరేలో ఉన్న వాల్యూస్ని ఎక్స్టర్నల్గా ఉన్న వాల్యూస్ని బేస్ చేసుకొని మనము సార్టింగ్ చేస్తున్నాం. కామా సార్ట్ ఆర్డర్, మళ్ళీ ఏమంటున్నాం, అసెండింగ్ డిసెండింగ్ అంటే డిసెండింగ్ ఆర్డర్ అండ్ క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. చూస్తే చూడండి, టాయ్స్లో ఢిల్లీ 49,000 ఉంది, డిసెండింగ్ పెట్టి ఇందాక కూడా చెప్పాను. టాయ్స్లో ఢిల్లీ 49,000 మళ్ళీ ఏమొస్తుంది, ఇక్కడ చూస్తే 46 కేరళ. చూడండి, ఎలక్ట్రానిక్స్ 46 కేరళ. అంటే ఈ రెవెన్యూని బేస్ చేసుకుని సార్టింగ్ జరిగింది, కానీ మనకి ఏమంటారు రెవెన్యూ వాల్యూస్ మాత్రం డిస్ప్లే అవ్వట్లేదు. ఇదే సేమ్ మనము అసెండింగ్ కాస్త డిసెండింగ్ కాస్త అసెండింగ్ పెడదాం. అసెండింగ్ పెడితే మనకి ఏమవుతుంది అంటే ఫస్ట్ వాల్యూ 24,000 రావాలి. చూడండి, 24,000 ఉన్న వాల్యూ అంటే క్లాతింగ్లో మహారాష్ట్ర. చూడండి, ఎలక్ట్రానిక్లో మహారాష్ట్రనా, ఇక్కడ ఉంది. ఎలక్ట్రానిక్లో మహారాష్ట్ర లీస్ట్ వాల్యూ కాబట్టి ఎలక్ట్రానిక్లో మహారాష్ట్ర, క్లాతింగ్లో మహారాష్ట్ర సెకండ్ లీస్ట్ వాల్యూ. ఏమవుతుంది, రెవెన్యూని బేస్ చేసుకుని సార్టింగ్ అవుతుంది,
బట్ రెవెన్యూ వాల్యూస్ని చూపించకుండా సార్ట్ అవుతుంది. సో ఇది సార్ట్ బై ఫార్ములా ఇలా వాడాలి. నెక్స్ట్ దాని తర్వాత ఇక్కడ డౌన్లోకి వెళ్తే ఇందాక చూసిన డాటానేమో మనకి వర్టికల్ టేబుల్లో ఉంది. ఈ డాటా మొత్తం మనకి ఎలా ఉంది, వర్టికల్గా ఉంది. బట్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే వర్టికల్గా కాకుండా హారిజంటల్గా చేయాల్సి ఉంటుంది. ఎలా చేస్తాం, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఈక్వల్స్ టు సార్ట్. ఓకే, నెక్స్ట్ సార్ట్ బై రెవెన్యూని డిసెండింగ్ ఆర్డర్, రెవెన్యూని బేస్ చేసుకొని డిసెండింగ్ ఆర్డర్లో చేయమంటున్నాడు. కాబట్టి మొత్తం కంప్లీట్ అరే సెలెక్ట్ చేసుకుందాం. అరే కామా సార్ట్ ఇండెక్స్లో మనకి ఇందాకనేమో మనము రోస్ కాలమ్స్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ డాటా హారిజెంటల్గా ఉంది కాబట్టి మనకు రెవెన్యూ అనేది ఏ రోలో ఉంది, ఫస్ట్ సెకండ్ థర్డ్ రో కాబట్టి థర్డ్ రో. ఇంతకుముందు వర్టికల్గా ఉన్నప్పుడు కాలం తీసుకున్నాము, ఇప్పుడు రెవెన్యూ అనేది ఏ రోలో ఉందో రో నెంబర్ తీసుకోవాలి హారిజెంటల్గా ఉన్నప్పుడు. సార్ట్ బై రో కామా అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ ఏమంటున్నాడు, డిసెండింగ్ కామా సార్ట్ బై కాలం సార్ట్ బై రోస్ అంటున్నాడు. ఇక్కడ మనకు గుర్తుపెట్టుకోండి 44196, దాని తర్వాత 44196 వాల్యూ పక్క కాలంలో ఉంది. దాని తర్వాత సేమ్ అదే రెవెన్యూ దాని పక్కన, అంటే రెవెన్యూ అనేది కాలం వైజ్గా డాటా ఉన్నప్పుడు మనం సార్టింగ్ కూడా కాలం వైజ్గా చేయాలి. అంటే థర్డ్ రోలో కాలం వైజ్గా సార్టింగ్ అవ్వాలి. హారిజెంటల్గా డాటా ఉన్నప్పుడు మనము సార్ట్ బై కాలంని తీసుకోవాలి, వర్టికల్గా డాటా ఉన్నప్పుడు సార్ట్ బై రోని తీసుకొని ఎంటర్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి 46,000 తర్వాత 45, 44, 40 ఇలా మనకి కంప్లీట్గా అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ వర్టికల్గా హారిజెంటల్గా ఇలా చేయాలి. మళ్ళీ ఇక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఇప్పుడు అసెండింగ్లో మారుస్తున్నాను, ఎంటర్. సో స్మాల్ వాల్యూస్ టు హైయెస్ట్ వాల్యూస్ని మనం ఇలా చేయాల్సి ఉంటుంది. సో ఇదేంటి, ఫిల్టర్స్ అండ్ సార్టింగ్ అడ్వాన్స్ లెవెల్లో. ఇది కేవలం లేటెస్ట్ వర్షన్లో మాత్రమే అవైలబుల్లో ఉంది, ఓల్డ్ వర్షన్స్లో లేదు. రైట్, నెక్స్ట్ క్లాస్లో మనము ఇంకొన్ని టాపిక్స్ ఉన్నాయి, మ్యాక్సిమం పైవట్ టేబుల్ గురించి మాట్లాడదాం. ఇది ఈరోజు క్లాస్, ప్రాక్టీస్ చేయండి.